నమస్తే అండి. ఈ వీడియోలో ఎడెక్స్ అకౌంట్‌ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, అందులో మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైనా కానీ అంటే మన నేమ్ కానివ్వండి, మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే గనక వాటిని ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎడెక్స్ సైట్‌లో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత పేజ్ ఇలా ఉంటుంది కదండీ! ఇందులో మనం గమనించినట్టయితే గనక టాప్ రైట్ సైడ్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న సింబల్ ఉంది కదండి, దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అన్నది ఇలా ఉంటుంది. ఇందులో మనకి ఆప్షన్స్ చూస్తే కనుక డాష్ బోర్డ్, పర్సనల్, యాప్సీ, మై ప్రొఫైల్, అకౌంట్ సెట్టింగ్స్, హెల్ప్, సైన్ అవుట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఇందులో ఇక్కడ మీరు గమనిస్తే అకౌంట్ సెట్టింగ్స్ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఏ అకౌంట్ సెట్టింగ్లో ఉన్న ఆప్షన్స్ మనకి ఇలా కనపడతాయి. ఇందులో మీరు గమనించినట్టయితే అకౌంట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా లింక్స్, సైట్ ప్రిఫరెన్సెస్, లింక్డ్ అకౌంట్స్, డిలీట్ మై అకౌంట్ ఇలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా మన అకౌంట్లో ఉన్న మన డేటా ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. ఇందులో మీరు ఫస్ట్ లైన్ గమనించినట్టయితే దీస్ సెట్టింగ్స్ ఇంక్లూడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ అకౌంట్. అంటే అకౌంట్ సెట్టింగ్లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఇందులో యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ని మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదండి. మీరు గమనించినట్టయితే మిగతా వాటన్నిటికీ కూడా ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, యూజర్ నేమ్కి లేదు. నెక్స్ట్ ఫుల్ నేమ్, మన నేమ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి సర్టిఫికేట్స్లో మనకి ఈ పేరుతోనే వస్తాయి కాబట్టి ఇక్కడ నేమ్ ఏమైనా మీకు మిస్టేక్స్ ఉంటే కనుక ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అన్నది మనకి యాప్కి వాళ్ళ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి. ఈమెయిల్ అడ్రస్ మాత్రం చేంజ్ చేసే అది మాత్రం చేయకండి, ఎందుకంటే మన ఈమెయిల్ మీదనే మనకు ఆల్రెడీ లైసెన్స్ అనేది క్రియేట్ అయి ఉంది. వన్స్ ఇక్కడ కనుక మీరు చేంజ్ చేశారంటే సైన్ ఇన్ అవ్వదు. వీటిని మీరు మాత్రం టచ్ చేయకండి. రికవరీ ఈమెయిల్ కూడా మనకి వద్దండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే దీన్ని టచ్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ పాస్వర్డ్ ఇన్ కేస్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ పేజ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా అనదర్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా లింక్స్, ఇందులో కూడా డైరెక్ట్గా ఈ లింక్స్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ మన గనక ఉంటే అంటే మీకు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇంతే అండి. థ్యాంక్ యూ.